హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 7 కేజీల ఓపీఎం, 2 కేజీల పర్పిస్ట్రా పౌడర్ ను సీజ్ చేశారు. రాజస్థాన్ కు చెందిన డ్రగ్ పెడ్లర్ లోకేష్ భరత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు. ఆయన ఇతనికి తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకొని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసరా దగ్గర కుందన్పల్లి ఓఆర్ఆర్ దగ్గర పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే ఒకసారి 2 కేజీది కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 కేజీ ఉన్నటువంటి ఓపీఎంని తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం అమ్మడానికి అని తీసుకోవడం జరిగింది. ఇతను బేసికలీ రాజస్థాన్లో ఉంటాడు. రాజస్థాన్లో చత్తూర్గఢ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ను ఇతను కాంటాక్ట్లో రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ హోటల్ క్లోజ్ అయింది. ఉదయపూర్లో గోల్డెన్ పామ్ హోటల్ ఉన్నది. అందులో మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి హోటల్ క్లోజ్ అయిపోవడము, మేనేజ్మెంట్ మారడం, ఇంకో వాళ్ళకి మేనేజ్మెంట్ వెళ్ళడం, ఇతని ఉద్యోగం పోవడం జరిగింది. దాని ద్వారా ఈజీ మనీ సాధించాలి, సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్తో కలిసినప్పుడు జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అందుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్లో దిగడం జరిగింది. దీంట్లో ఇతను కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తూ చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్ తిరుగుతున్నాడు. దీనివల్ల మనము ఒక పెద్ద జగదీష్ అనే మెయిన్ నెట్వర్క్ ఉన్నదాన్ని మనము బ్రేక్ త్రూ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం 148 యాజ్ ఐ టోల్డ్ యూ డిఫరెంట్ స్టేట్ అక్యూజ్ మనం పట్టుకొచ్చాము. ఇతను కూడా మనం తీసుకొస్తాం. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ఓపీఎం తీసుకోవడం మూలంగా మీకు తెలుసు ఇట్స్ కాల్డ్ లైక్ కార్ల్ మార్క్స్ ఆల్సో సెడ్ సమ్ బిలీఫ్స్ ఆర్ సంథింగ్. ఓపీఎం అంటే మనిషిని ఎట్లా స్టూపిఫై చేస్తుంది, ఎట్లా మనిషిని తప్పు మార్గంలో పంపిస్తుంది అనేదానికి ఓపీఎంను ఆ రోజు ఆయన థియరీలో భాగంగా చెప్పడం జరిగింది. అటువంటి దాన్ని నిజంగా అవుతుందా అని మేము సైంటిఫిక్గా వెరిఫై చేస్తే సర్టన్లీ ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఈ డ్రగ్ ఎక్కువ తీసుకోవడం మూలంగా ఇన్సోమానియా, డిప్రెషన్, దెన్ ఫిజికల్ వీక్నెస్, రెస్పిరేటరీ డిజార్డర్, సమ్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా అవుతాయి. దీనివల్ల ఆర్గాన్ డ్యామేజ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ లైక్ హార్ట్, లివర్, నర్వ్ సిస్టమ్, కిడ్నీ ఇవన్నిటి కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇంత డ్యామేజ్ అయ్యే విధంగా తీసుకొని డబ్బులు పెట్టి మనం నష్టం చేసుకోవడం, మనం నిర్వీర్యం అయిపోవడం, సొసైటీకి ఎంతో యూజ్ కావాల్సిన యూత్ ఇటువంటి యాక్టివిటీలో ఉండడం మూలంగా బెస్ట్ మ్యాన్ పవర్ ఏదైతే కంట్రీ గ్రోత్లో కానీ అతని పర్సనల్ గ్రోత్ కానీ ఫ్యామిలీ గ్రోత్ కానీ ఉండాల్సినటువంటి ఒక శక్తి, అతను ఉన్న శక్తిని దీనికోసం పొడగొట్టుకుంటున్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద ఏరియా వీ షుడ్ ఇన్ఫార్మ్ ద పీపుల్. అంటే మామూలుగా చాలామంది ఏమంటారంటే ఏదో రకంగా వీఆర్ ఎంజాయింగ్ అనే పర్స్పెక్టివ్లో వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇది వాళ్ళ ఇట్స్ ఏ సూసైడల్ థింగ్. వాళ్ళే ఇటువంటి డిప్రెషన్ వెళ్ళడము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, ఆ యాక్టివిటీలో వేరే వాళ్ళ మీద వీళ్ళు అగ్రెసివ్గా వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా మీరు తెలియచేయాలని కోరుతున్నాం. ఇది చేయడంలో మూలంగా ఏంటంటే చట్టం చాలా డిఫికల్ట్ సీరియస్ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఉంది కాబట్టి దీనివల్ల క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేటువంటి
ప్రొవిజన్స్ ఉన్నాయి. మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ ఛాన్స్ ఉంటుంది. క్యాపిటల్ పనిష్మెంట్ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పొసెషన్ సర్క్యులేషన్ యాక్టివిటీలో ఉంటే వస్తుంది. అంతేకాకుండా ఒక సోషల్ స్టిగ్మా అతని పైన ఉంటుంది. అతను ఎవరైతే డిఫరెంట్ పీపుల్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఇటువంటి స్టిగ్మా అంటుకోవడానికి హెల్త్ పాడు చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ మా ఆఫీసర్స్ ఎస్ఓటి డీసీపీ మల్కాజ్గిరి రమణారెడ్డి, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, అంజయ్య ఏసీపీ ఎస్ఓటి వీళ్ళందరూ బాగా పనిచేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అలానే జంగయ్య, సాయి కుమార్, ఎస్ఓటి ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్, ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ కీసరా కూడా వీళ్ళు పట్టుకోవడంలో ఇంటరాక్షన్ పర్స్పెక్టివ్లో కూడా బాగా యాక్టివ్గా చేశారు. దే విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్. యూ మస్ట్ బి వెరీ బిజీ. ఇన్ని చాలా యాక్టివిటీలో ఇవాళ ఉన్నాయి మీకు. సో ఐ డోంట్ హోల్డ్ యూ ఫర్ లాంగర్ టైమ్. సో నేనే తొందరగా కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. 7 kg ఆఫ్ ఓపియం, 2 kg poppy straw, total worth 1 crore. This is a gang coming from Rajasthan. Previously he has come to this place. Already హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఒక వ్యక్తికి 2 kg ఆగస్ట్ 2025 అంటే 2 months కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు